కోడింగ్ లేకుండా టాప్ 5 సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే మీరేం చెప్తారు? అంటే కోడింగ్ లేకుండా అంటే ఏఐ అంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాను. సో, డిజిటల్ మార్కెటింగ్ ఏమి కోడింగ్ అక్కర్లేదు. ఓకే. సో, ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏజెంటిక్ ఏఐ గాని ఇవి అంటే కోడింగ్ అక్కర్లేకుండా కూడా వెళ్ళొచ్చు. కొన్ని క్లౌడ్ ఉన్నాయి. హ్మ్. సో, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ వీటికి కూడా కొన్ని సార్లు అక్కర్లేదు. అంటే కోడింగ్ లేకుండా కూడా జాబ్ వచ్చినోళ్ళు బోలెడుమంది ఉన్నారు. వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది నేర్చుకుంటారు. బట్ నేనేమంటా అంటే ప్రతి ఒక్కరిని కోడింగ్ లేకుండా అనేది ఆప్షన్ జనరల్లీ. నీకు తప్పట్లేదు అంటే. కానీ యాస్ ఎ బీటెక్ స్టూడెంటో వీళ్ళు నేను కోడింగ్ లేకపోయినా పర్లేదు. నేర్చుకుంటే కాంపిటీషన్‌లో నువ్వు కొంచెం ముందుంటావు. హ్మ్. నేర్చుకోలేనోళ్ళు కూడా చాలా మంది జాబ్ చేసేవాళ్ళున్నారు. అండ్ రెండోదేంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 40% ఆఫ్ ద పీపుల్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంటే సీఎస్‌సి ఇవి కాకుండా వెళ్లి నేర్చుకున్నోళ్ళు, ఎంప్లాయీ సెటిల్ అయినోళ్ళే చాలా మందున్నారు. ఓకే. సో, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా మంది కోడింగ్ లేకపోయినా సరే దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. ఓకే. అయితే సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అన్నా, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నా ఫస్ట్ బెంగుళూరు ఉండేది. తర్వాత హైదరాబాద్. హ్మ్. ఈ రెండిట్లో సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ సిటీ ఎంచుకుంటే బావుంటుంది? సిటీ జనరల్ ఏంటంటే ఆబ్వియస్‌లీ ఎప్పటినుంచో తెలుసు. అందరికి హైదరాబాద్ ఇస్ ద హబ్. అంటే హైదరాబాద్ ఎందుకు హబ్ అంటే ఓకే. తక్కువ ప్రైస్‌కి దొరుకుతుంది. లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనేది జనరలైజ్డ్ ఒక థింగ్. కానీ ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్. అంటే మనం ఏది నేర్చుకున్నా సరే ఎక్కడ ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు చేసేదానికి అలాంటి కంపెనీస్ ఏమున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నేర్చుకోవచ్చు ఎక్కడైనా సరే. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. అండ్ బెంగుళూరు సిటీస్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ. ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ కంపేర్ లివింగ్ కోసం అంటున్నారా? కాస్ట్ ఆఫ్ అన్నీ కూడా. కోర్స్ అంటున్నారా? అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు హైదరాబాద్. ఓకే. హైదరాబాద్‌లో ఏంటంటే అన్నీ సాధ్యం అవుతాయి. కాస్ట్‌లన్నీ మిడ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. ఒక సాఫ్ట్‌వేర్‌కి జాయిన్ అవ్వంగానే సాలరీ ప్యాకేజ్ దీని ఎంతైనా ప్యాకేజ్ కోసమే చూసుకుంటూ ఉంటారు కదా! మినిమమ్ ప్యాకేజ్ లెవెల్ ఎంతుంటుంది? మాక్సిమం ప్యాకేజ్ లెవెల్ స్టార్టింగ్ లెవెల్ ఎంతుండొచ్చు? అంటే మినిమమ్ అనేది మనం మాట్లాడుకుంటే కొన్ని కంపెనీస్ 20,000 కూడా ఇచ్చి ఉంటాయి. బట్ స్టాండర్డ్‌గా మాట్లాడుకుంటే లైక్ 3,00,000 అనుకుందాం. సో, అది మినిమమ్ ఉంటుంది బేసిక్‌గా. అండ్ హైయెస్ట్‌కి వెళ్తే జనరల్లీ కొన్ని కంపెనీస్ సర్వీస్ నో లాంటి కంపెనీస్ 42,00,000 వరకు కూడా ఇస్తాయి. ఫ్రెషర్ హ్మ్. 38,00,000 అండ్ 42,00,000 కూడా ఇస్తాయి. ఏంటి ఫ్రెషర్‌కి? ఫ్రెషర్. ఓకే. సర్వీస్ నో లాంటి కంపెనీస్ ఇస్తాయి. సార్ అలాంటి కంపెనీస్‌లో వీళ్ళు రిక్రూట్ అవ్వాలి అంటే జనరల్‌గా సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటారు? అంటే ఒక్కటండి. అలాంటి కంపెనీస్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ గట్టిగా చూస్తారండి. అంటే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఈ రెండిటిని మాట్లాడితే అది ఎక్కువగా చూస్తారు. తర్వాత లాజికల్ థింకింగ్ ఎలా ఉంది. వాళ్ళ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్వీస్ నో లాంటి సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేషన్స్ చేయడం గాని ఇలాంటివి చేస్తే కొంచెం ఫాస్ట్‌గా వెళ్తారు. అనుభవం లేకుండా విదేశాల్లో సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టడం అవుతుందా? ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో హెచ్-1బీ వీసా ఇవన్నీ ఈ క్రైటీరియా దృష్టిలో పెట్టుకొని చెప్పండి. అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ జీరో నాలెడ్జ్ ఉండి ఇక్కడ ఫ్రెషర్స్‌కి అక్కడ జాబ్స్ రావడం అనేది జనరల్‌గా జరగదు. కానీ ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ బీటెక్ అయిన తర్వాత అంటే మామూలుగా యూఎస్ లాంటి స్టేట్స్ ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు బీటెక్‌ని పక్కన పెట్టేసి ఈ 4 ఇయర్స్‌ని కూడా ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌ని రన్ చేసే కన్సల్టెంట్స్ చాలా ఉంటాయి. ఓహ్! సో, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎంఎస్ కూడా చేస్తారు. ఆ ఎంఎస్‌ని కూడా పక్కన పెట్టేస్తారు. ఆ 6 ఇయర్స్ కూడా కొన్నిసార్లు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతూ ఉంటారు. దీనికి ప్లేస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇప్పుడు అది కొంచెం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీసా గొడవ ఇక్కడి నాలెడ్జ్ ఈస్ నుంచి మెయిన్. ఆలోచన అండ్ అవి కూడా సస్టైన్ అండ్ రేపు పొద్దున్న వాళ్ళు అడిగిన క్వెషన్‌కి గాని ఇవన్నీ కన్సల్టెన్సీస్ అయితే ఆ పనులు చేస్తున్నాయి యూఎస్‌లో. బట్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళడం ఓన్లీ జాబ్ కోసం అనేది చాలా టిపికల్. ఎంఎస్ చేసి అటు నుంచి ఇటు చాలా షిఫ్ట్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ కన్సల్టెంట్స్ అలా లేకుండా ఉండడం అనేది అక్కడ చాలా కష్టం. అయితే ఇప్పుడు ఒక ఫ్రెషర్ లెవెల్‌లో జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎంఎన్‌సీస్ వాళ్ళని తీసేసుకుంటారు సార్. వెళ్ళి గంపగుత్తుగా తెచ్చేసుకుంటారు. అలా ఎంఎన్‌సీస్‌కి వెళ్ళడం కరెక్టా? లేకపోతే ఒక స్టార్టప్‌తో వెళ్ళటం బెటరా? ఏ వేలో వెళ్తే బెటర్ అంటారు? అంటే జనరల్ ఏంటంటే ఎంఎన్‌సీస్‌లో కొన్ని ఎంఎన్‌సీస్ ఉంటాయి. హ్మ్. స్టార్టప్స్‌లో కొన్ని స్టార్టప్స్ ఉంటాయి. స్టార్టప్స్‌లోకి వెళ్తే ఏమవుతుందంటే 360 డిగ్రీస్ వర్క్ తెలుస్తుంది. ఓకే. అంటే ప్రతీదీ మనం చేయాలి. ఓహ్! ఈ పని కూడా చేయాలి, ఈ పని కూడా చేయాలి, ఈ పని కూడా చేయాలి. అన్ని పనులు చేయాల్సుంటది. సో, కానీ ఇనీషియల్‌గా చాలా కష్టంగా ఉంటది.
నేను కష్టపడతాను, నేను ఏదన్నా సాధిస్తాను అనుకున్న వాళ్ళకి ఇనీషియల్‌గా ఎవరైనా చెప్పేది స్టార్టప్స్‌లోకి వెళ్ళమని. ఎంఎన్‌సీస్‌లోకి ఏమవుతుందంటే నీ వర్క్ ఇదే. నువ్వు పక్కోళ్ళ పని పట్టించుకోకూడదు. పక్కోళ్ళు నీ దాంట్లోకి రారు. సో, కానీ వాడు తీసినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం నాకు ఇది తప్ప ఇంకేం రాదు అనే ఫీలింగ్ ఆళ్ళకొస్తది. స్టార్టప్స్‌లోని తీసినా సరే ఏమవుతుందంటే ఓహ్! నాకొచ్చు నేను కావాలంటే ఇంకో కంపెనీ పెట్టేసుకుంటా అనే కేపబిలిటీస్ కూడా ఉంటాయి. ఓహ్! అది కూడా అక్కడ మనం హార్ట్ పెట్టాలి ఖచ్చితంగా జనరల్లీ వర్క్ చేసేటప్పుడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టార్టప్స్. అయితే ఫ్రెషర్స్‌కి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏముంటాయి? ఇట్స్ డిపెండ్స్ అండి. జనరల్లీ ఇప్పుడు మనకి క్యాప్‌జెమినీ లాంటివి వాళ్ళు అనౌన్స్ చేశారు మొన్న జాబ్స్ ఇస్తామని. తీసేయడం సో, వాళ్ళ ఇష్టమే, తీసుకోవటం వాళ్ళ అదే ఇష్టమే. ఎందుకంటే అండి ఫ్రెషర్ టాలెంట్ ఖచ్చితంగా కావాలి ఎక్కడన్నా సరే. అన్నీ ఏఐ చేసేస్తున్నాయంటే ఏఐ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది గనుక రెండిటిని వాళ్ళు తీసుకుంటారు. అండ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ పీపుల్ రెడీగా ఉండడం ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. ఓకే. సో, అండ్ ఎంఎన్‌సీస్‌లో ఉండే కొన్ని ఇష్యూస్ ఏంటంటే విప్రో గాని కొన్ని జనరల్ కంపెనీస్‌లో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత కూడా 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఇలాంటి వాటిలో అవి కూడా అవ్వచ్చు. చాలామంది అంటే ఆఫర్ లెటర్ పెట్టుకొని ఇంకా అది వచ్చింది కదా! అని ఒక దీనిలో ఉంటారు. సో, అది కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఒక ఎంఎన్‌సీతో వెళ్ళాను. నాకు నాలెడ్జ్ లేదు. హ్మ్. ఇప్పుడున్న కంపెనీలేవైనా నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను తీసుకునే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? అంటే అన్ని కంపెనీస్ వస్తాయండి. కానీ ఇచ్చే ముందే బేసిక్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను జీరో అని వాళ్ళ కంపెనీస్ అనేవి ఇచ్చే కంపెనీస్ చాలా తక్కువ. మనకు ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. రెండోదేంటంటే హై మనకి లాజికల్ థింకింగ్ ఉంది అని అర్థమైంది. కొన్నిసార్లు కోడింగ్ రాకపోయినా కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. ఓకే. ఫ్యూచర్‌లో మేనేజర్ అవుతాడు అని వాళ్ళ అసంప్షన్ అనిపించిందనుకోండి. దే మైట్ బి టేక్ హ్మ్. ఇప్పుడేమీ రాకపోయినా. ఓహ్! మనం నేర్చుకోవచ్చు కదా! అని. లీడర్‌షిప్ స్కిల్స్ అనేవంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం చిన్నప్పటి నుంచి మనం అడాప్ట్ జేసుకోవాలి. అవును. అది మధ్యలోకెళ్ళిన తర్వాత రావు. చాలా కష్టం. రావు అనేం కాదు. చాలా కష్టం. ఓకే. సో, ఇలా లీడర్‌షిప్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే వీళ్ళు ఎక్కువ వాలంటీరింగ్ చేయడం దేనికన్నా సరే, ఎక్కువ కనెక్షన్స్ ఉండడం, సో, ఏదన్నా అడిగినా వెంటనే చెప్పడం, జనరల్ నాలెడ్జ్ ఉండడం. ఇలాంటి వాళ్ళనేంటంటే ఫా ఫాస్ట్‌గా గ్రాబ్ చేస్తాయి కంపెనీస్. ఒక ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాడు. హ్మ్. జాయిన్ అయిన పర్సన్ ఒక మేనేజర్‌గా ఎదగాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అండి. అంటే అదే అన్నాను. జనరల్‌గా ఏమవుతుందంటే ఖచ్చితంగా మేనేజర్ అవ్వాలనే ప్రతి కంపెనీ కోరుకుంటది. వీళ్ళు కోరుకుంటారు. కానీ ఆ స్కిల్ మ్యాచ్ అయితే హ్మ్. లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి జనరల్‌గా వస్తే స్లోగా అర్థం చేసుకుంటే అంటే ఏం లేదు. ఇప్పుడు కంపెనీకెళ్ళాం. ఈరోజు మార్నింగ్ ఎళ్లి తొందరగా వచ్చేసాను. నాకేం పెద్ద పని లేదు అని కొంతమంది మైండ్‌సెట్ ఉంటది. అరె! నా కంపెనీలో ఏం పని చేయక్కర్లేదు. లాగిన్ అవుతాను. ఇది చేసుకుంటే సరిపోద్ది నాకని. కొంతమంది ఏంటంటే ప్రతిదాన్ని నెత్తిన తీసుకొని టీమ్‌ని మేనేజ్ చేసేవాళ్ళుంటారు. అవును. అలా టీమ్‌ని మేనేజ్ చేసేవాళ్ళు తొందరగా మేనేజర్స్ అయిపోతారు. ఆ! నా వర్క్ ఇంతని ఇది చేసుకొని బయటకొచ్చేస్తానన్న ఆళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది 10 సంవత్సరాలన్నా, 15 సంవత్సరాలన్నా మళ్ళీ ఒక టైంకెళ్ళి ఆళ్ళు వైట్ ఎలిఫెంట్ అంటారు. జనరల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉండిపోయి ఏదో రోజు ఇండస్ట్రీ తీసేస్తది ఆళ్ళని. ఓకే. సో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీసే తీసేస్తాయి జనరల్. అదర్ కంపెనీస్ అన్నీ ఎప్పటికైనా తీసేస్తాయి. సో, మేనేజర్ అవ్వాలన్నప్పుడు ఏంటంటే అది కాలేజ్ డేస్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి అది అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అండ్ లీడర్‌షిప్ స్కిల్స్, లాజికల్ థింకింగ్. థాంక్ యూ. యాహ్!